హలో ఎవరు తీసుకుపోయారో వాళ్ళ నెంబర్ అడుగుతాడు. హలో చెప్పండి అండి. సిస్టర్ ఎవరు మాట్లాడేది మీరు? నేను అజయ్ పాస్టర్ గారు వాళ్ళ సిస్టర్ అండి. అవునా, నేను ఆదిల రవిని మాట్లాడుతున్నాను. చెప్పండి అండి. ఇది బ్రదర్ అన్నని ఎప్పుడు తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు? 8 అయిందండి, 8 అయింది. ఆహా, ఎవరు అంటే వాళ్ళ పోలీస్ డ్రెస్సుల్లోనే వచ్చారా? డ్రెస్ లో లేరంట అండి. ఒక 2 వీలర్ అను కార్ వేసుకొని వచ్చారు. ఆ, డ్రెస్ లో అయితే లేరండి. పోలీసులు అని చెప్పిర్రా మామూలుగా ఎట్లా? పోలీసులు అని చెప్పారు. అన్నయ్య లోపలికి వెళ్ళి వచ్చేసరికి, వదిన వచ్చేసరికి తీసుకొని వెళ్ళారంట. అంటే బలవంతంగానా మామూలుగా మర్యాదగానా? మామూలుగానే తీసుకెళ్లారట అండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తీసుకెళ్లారంట. ఏ పోలీస్ స్టేషన్ అని చెప్పిండ్రు? హైదరాబాదు. ఆ, ఏ ఊరన్నా? ఎక్కడ పోలీస్ స్టేషన్? ఎక్కడ పోలీస్ స్టేషన్? తుకారం గేట్ పోలీస్ స్టేషన్ అంట అండి. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాదా? అవునండి. సరే సరే, నేను మాట్లాడతా ఒకసారి. అవునండి. ఏం పేరు సార్ మీది? రవి, ఆదర్ల రవి అండి. ఖమ్మం జిల్లా నుంచి వెళ్ళి పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు మన పోలీస్ స్టేషన్ నుంచి తెలుస్తుంది. ఓకే. అది నిజమేనా మేడం? అంటే అది ఇంట్లో ఫ్యామిలీకి కానీ పక్కన ఎవరికి కానీ నోటీస్ చేయకుండా తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అవునా సార్? సార్ అది ఇప్పుడైతే సార్ వాళ్ళు ఎవరు లేరు సార్, మాకు కూడా తెలీదు. ఎలా తెలుసుకోవాలంటే తుకారం పోలీస్ స్టేషన్ అంటే ఇదే కదా మేడం? అవును సార్, కానీ సార్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సార్. ఒకసారి మార్నింగ్, రేపు ఆఫ్టర్నూన్ అట్లా మార్నింగ్ అట్లా కాల్ చేయండి సార్. మాకు కూడా తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు మాకు కూడా. అవునా? ఒకవేళ ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవాలంటే ఎవరికి కాల్ చేయాలి మేడం? ఏమో సార్, అది సార్ వాళ్ళు అయితే ఇప్పుడు అందరు బిజీ ఉన్నారు, ఎందుకంటే ఫెస్టివల్ కదా సార్. అందుకని ఇప్పుడు ఖమ్మం నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఖమ్మంలో ఉన్నాయి కదా, అంటే నా డౌట్ ఏంటంటే ఖమ్మంలో ఏమైనా చేయాలి కానీ తుకారం పోలీస్ స్టేషన్ ఆయన ఉండేది ఖమ్మము, హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకొని పోయారని తీసుకొని వెళ్ళారట. ఓకే. అది ఎలా సాధ్యపడుతుందా అని నాకు అర్థం కావట్లేదు. అది మాకు కూడా తెలియదు సార్, అది సార్ వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్కి అయితే రాలేదా మేడం? లేదు సార్, మాకు అయితే తెలియదు. మేము కూడా వేరే షిఫ్ట్ వాళ్ళు ఉంటారు, మేము వేరే షిఫ్ట్కి వచ్చినాం అనమాట. ఆహా, సార్. సరే సరే, ఓకే. ఓకే ఓకే.